వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ టైం. ఈరోజు మనం లక్కీ బ్యాంబూ ప్లాంట్ని ఎలా పెంచుకోవాలి, ఎలా ప్రాపగేట్ చేసుకోవాలి, ఏమి చేయకూడదు, వాటిని బాగా పెంచుకోవడానికి ఏం చేయాలి అనే విషయాలు ఈ వీడియోలో చూసేద్దాం. నా దగ్గర ఒక లక్కీ బ్యాంబూ ప్లాంట్ ఉంది. సో అది నేను ఇంచుమించు ఒక 1.5 years బ్యాక్ పర్చేస్ చేశాను. అప్పుడు దీనికి ఏ లీవ్స్ లేవండి, జస్ట్ ఓన్లీ స్టెమ్సే, చిన్న చిన్న చిగుర్లు ఉన్నాయంటే దాన్ని పర్చేస్ చేశాను. ఈ 1.5 yearsలో ఇది బాగా లీవ్స్ పెరిగినాయి. అప్పుడు ఆ షూట్స్ అన్ని కట్ చేసి ఆ సైడ్ వచ్చిన గ్రోత్ అంతా కట్ చేసి ఇండివిజువల్గా ఈ గ్లాసెస్లో వాటిని పెట్టి ప్రాపగేట్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఆ ప్రాసెస్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇందులోంచి ఇవి జాగ్రత్తగా తీయాలి, రూట్స్ ఏమీ డ్యామేజ్ అవ్వకుండా. సో స్టోన్స్ అయితే ఉన్నాయి కదా, వాటి నుంచి వీటిని జాగ్రత్తగా తీసాను. కింద అవి విడిపోకుండా ఉండడం కోసం ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టనమాట. సో అది బ్లాక్గా అయిపోయింది వాటర్లో నాని. సో ఇప్పుడు దాన్ని కట్ చేసి వీటిని విడివిడిగా సెపరేట్ చేద్దాం. ఫస్ట్ సిజర్స్ తీసుకున్నాను, కట్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ బాగా వేర్లన్నీ ఒకదానికొకటి బాగా కలిసిపోయాయి. సో అవి డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా 1 by 1. ఎండింగ్లో రూట్స్ కొంచెం విడివిడిగా ఉన్నా పర్లేదండి, వాటికి అటాచ్ అయిన వేర్లు మటుకి డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా సెపరేట్ చేసుకుంటున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా జాగ్రత్తగా సెపరేట్ చేసుకోవాలి. సో వీలైతే సిజర్స్ని కూడా ఉపయోగించవచ్చు. దీన్ని ఇండివిజువల్గా సెపరేట్ చేసి వేళ్ళని క్లీన్ చేసుకునే లోపు నేను మీకు దీనికి సంబంధించి కొన్ని టిప్స్ చెప్తానండి. సో ఇది చాలా యూజర్ ఫ్రెండ్లీ ప్లాంట్ అన్నమాట. సో మనం దీన్ని ఒక 1 week పట్టించుకోకపోయినా, ఏదైనా పనిలో పడి దీనికి వాటరింగ్ చేంజ్ చేయకపోయినా ఇది సర్వైవ్ అవుతుంది. సో దీనివల్ల మనకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. టైంకి వాటర్ వేసేయాలి, లేదంటే వాటర్ అయిపోతుంది, ప్లాంట్ డై అయిపోతుంది అన్న ఆలోచన ఏం అవసరం లేదు. మనం జనరల్గా వీక్లీ వన్స్ వాటర్ని చేంజ్ చేస్తూ ఉండాలి. మంత్లీ వన్స్ వేళ్లతో సహా క్లీన్ చేసి మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పెట్టేయచ్చు మనం. సో అలా చేస్తూ ఉంటే దీనికి ఇంకా ఎక్స్ట్రా ఏం అవసరం లేదండి, చాలా ఈజీగా మనం దీన్ని మెయింటైన్ చేయొచ్చు. అండ్ ఈ ప్లాంట్ గ్రోత్ చాలా తక్కువగా ఉంటుంది. ఈవెన్ వాటర్లో పెట్టినా, దీన్ని సాయిల్లో కూడా పెంచుతారు. మనం సాయిల్లో పెట్టుకున్నా సరే దీని గ్రోత్ అయితే చాలా తక్కువగా, చాలా స్లోగా ఉంటుంది. చెప్పాను కదా, ఇది 1.5 yearsకి ఆ పక్క నుంచి ఆ రెమ్మలు స్టార్ట్ అయ్యి షూట్స్ పెరిగాయి, ఆ మాత్రం పెరిగాయి 1.5 yearsకి. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది అది ఎంత స్లోగా గ్రోత్ ఉంటుందని. బట్ ఇది ఇంట్లో పెట్టుకుంటే గ్రీనరీగా కనిపిస్తుంది కదా, సో దానివల్ల మనకు కొంచెం మొక్కల్ని పెంచుతాము అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ ప్లాంట్ ఇంట్లో అందంగానే పెట్టుకోవచ్చు. ఒక ప్లాంట్ని పెంచుతున్నాం అన్న ఫీలింగ్ ఉంటుంది, ఇంట్లో కూడా గ్రీనరీగా అందంగా పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఎలా కట్ చేసుకోవాలి, ఎలా ప్రాపగేట్ చేసుకోవాలి అనే విషయాన్ని చూద్దాం. ఇప్పుడు ఒక స్టెమ్ తీసుకున్నానండి. సో దీని పక్కన ఇలా పొడవుగా సైడ్ షూట్ పెరిగింది కదా, దాని ద్వారా మనం ప్రాపగేషన్ చేసుకోవచ్చు. సో ఇది లాంగ్గా పెరిగింది కదా, కింద బేస్కి ఒక వుడెన్ది ప్లేట్ లాంటి పెట్టుకున్నాను. అక్కడ చూపిన చోట అక్కడ కట్ చేసుకోవాలి. అదేదో ఇష్టపచ్చినట్టు కట్ చేయకూడదండి, చాలా షార్ప్గా సింగిల్ కట్లో కట్ చేసుకోవాలి. ఇది లేతగానే ఉంటుంది కాబట్టి ఒక షార్ప్ నైఫ్ తీసుకుంటే అది ఈజీగా కట్ అయిపోతుంది. సో అలా బేస్మెంట్ అంతా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి, దాని బేస్ అంతా స్ట్రైట్గా ఉండేలాగా. సో ఇలా కట్ చేసి పెట్టుకోవడమే. ఇప్పుడు రెండో దానికి వచ్చేది ఆటోమేటిక్గా చాలా వరకు పాడైపోయింది. సో ఆ మెయిన్ స్టెమ్ మోస్ట్లీ డ్యామేజ్ అయిపోయింది. సో దాన్ని తీసేద్దాం. ఓన్లీ పక్కన షూట్ని మట్టుకి కట్ చేసుకొని ప్రాపగేషన్ కోసం పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇది చూడండి, ఇది చాలా పాడైపోయింది, ఆల్మోస్ట్ టాప్ అంతా పాడైపోయింది. లాస్ట్ ఒకటే కొంచెం లైవ్గా అనిపించింది నాకు. సో దాన్ని ఏమన్నా ప్రాపగేషన్ కుదురుతుందేమోనని పాడేయాలనిపించలేదండి. సో దాన్ని కట్ చేస్తున్నాను, దాన్ని వాటర్లో పెడతాను. అది సర్వైవ్ అయ్యిందో లేదో, ఒకవేళ అది పాడైపోతే మొత్తం టోటల్గా ఎల్లోగా అయిపోతుంది. సో అప్పుడు అది ఇంకా డెవలప్మెంట్ లేనట్టే. బట్ నేను ట్రై చేద్దాం అనుకున్నాను, అది కింద వరకు బాగానే అనిపించింది స్ట్రాంగ్గా. సో దాన్ని పక్కన పెట్టాను. ఇంకొకటి తీసుకున్నాను, ఇది చిన్నగానే ఉంది కదా, సో దాన్ని అలాగే ఉంచేద్దాం అనుకున్నాను. అంటే కొంచెం అందంగా కూడా కనిపిస్తుంది కదా మొత్తం అన్నీ కట్ చేసేయకుండా. ఇదైతే దీనికి లీవ్స్ కూడా లేవు, సో దీన్ని అలానే పక్కన పెట్టేశాను. ఇది చాలా పొడవుగా పెరిగింది, సో దీన్ని కట్ చేస్తాను. చెప్పాను కదండి, చాలా షార్ప్గా కట్ చేసుకోవాలి. ఇది ఈజీగానే కట్ అయిపోయింది. దీన్ని కూడా కట్ చేసుకున్నాను, చాలా పొడవుగా పెరిగింది.
స్ట్రాంగ్గా లేదు. సో దాన్ని కనుపు ఉంది కదా ఆ నాడు దాని పై వరకు కట్ చేసుకుంటున్నాను. సో మనకి కింద నుంచి గ్రోత్ బాగానే ఉంటుంది, ఆ పై వరకు టాప్ వరకు మటుకి కట్ చేసుకుంటున్నాను. ఇలా బేస్ సమానంగా ఉండేలా కట్ చేసుకోవాలి. ఇది ఇంకా అవసరం లేదు మనకి. దీన్ని మట్టుకి పక్కన పెట్టుకున్నాను వాటర్లో పెట్టుకోవడానికి. సో ఈ కటింగ్స్ జరుగుతుంది కదా, ఈలోపు దీనికి ఎటువంటి టెంపరేచర్స్ మనకి పెట్టుకుంటే, ఎటువంటి టెంపరేచర్స్లో మనం పెట్టుకుంటే ఈ ప్లాంట్ గ్రోత్ అది కొంచెం గ్రీనీగా బాగా పెరుగుతుందో మీకు చెప్తాను. డైరెక్ట్ ఎండ అవసరం లేదండి, అంటే మనం డైరెక్ట్గా ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు. షేడీ ఎండ సరిపోతుంది, అంటే వెలుతురు సరిపోతుంది. జనరల్గా మోడరేట్ నుంచి లో టెంపరేచర్స్లో దీని గ్రోత్ బాగానే ఉంటుందండి. సో మనం ఆ టెంపరేచర్స్ వరకు మెయింటైన్ చేస్తే చాలు. కిటికీల దగ్గర, తలుపుల దగ్గర, డోర్స్ దగ్గర మనకి వచ్చే వెలుతురు ఉంటుంది కదా, ఎండ బయట ఎండగా ఉన్నప్పుడు మనకు వెలుతురు వస్తుంది కదా, ఆ వెలుతురు చాలు దీనికి గ్రోత్ అయితే బాగానే ఉంటుంది. సో ఇప్పుడు ఇలా మనం స్టెమ్స్ అయి కట్ చేసుకున్నాం కదండి, దీన్ని అడుగున ఉన్న ఆ లీవ్స్ అన్నీ జాగ్రత్తగా మెయిన్ స్టెమ్ డ్యామేజ్ అవ్వకుండా ఇలా సైడ్కి లాగేస్తే అవి వచ్చేస్తాయి. సో ఇలా ఉంటుంది. అట్లీస్ట్ 2 నాట్స్ అయినా వాటర్లో మునిగేలాగా దీన్ని పెట్టుకుంటే ఒక 3 to 4 వీక్స్కి రూట్ డెవలప్మెంట్ అంటూ జరుగుతుంది. సో ఇలా వాటర్లో పెట్టేసుకోవడమే. అలాగే రిమైనింగ్ కటింగ్స్ కూడా ట్రై చేద్దాం మనం. సో ఇలా లీవ్స్ని జాగ్రత్తగా డౌన్కి ఇలా పీల్ చేసుకుంటే డౌన్కి వచ్చేస్తాయండి. సో కింద నుంచి లీవ్స్ 1 by 1 తీసేసుకుంటూ వస్తూ ఉంటే టాప్ మీద ఉన్న లీవ్స్ని ఉంచుకొని ఒక 3-4 లీవ్స్ ఉంచుకొని కింద నుంచి అన్నీ తీసేసుకుంటూ ఉంటే మనకి ఆ స్టెమ్ అనేది అట్లీస్ట్ 2 నాట్స్ వాటర్లో ఉండేలాగా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కింద నుంచి ఈ లీవ్స్ అన్ని రిమూవ్ చేస్తూ మిగిలిన మనం కట్ చేసుకున్న షూట్స్ని, మిగిలిన రెమ్మలను కూడా మనం రెడీ చేసుకుందాం. ఇంకా దీనికి ఫెర్టిలైజర్స్ లేదంటే దీని డెవలప్మెంట్కి మనం ఏమైనా ఎక్స్ట్రా ఫెర్టిలైజర్స్ ఇవ్వాలా, దాని గురించి ఏం చెప్పాలంటే ఫెర్టిలైజర్స్ ఏం స్పెషల్గా అవసరం లేదండి. బట్ దీనికి మెయిన్ చేయవలసింది ఏంటంటే ఎవ్రీ వీక్ రెగ్యులర్గా వాటర్ని చేంజ్ చేస్తూ ఉండాలి. జనరల్గా ట్యాప్ వాటర్ యూస్ చేయొచ్చు, ట్యాప్ వాటర్ కూడా యూస్ చేయొచ్చు. బట్ ఇఫ్ పాసిబుల్ ఫిల్టర్ వాటర్ యూస్ చేస్తే మంచిది. ఎందుకంటే వాటర్లో మనకి క్లోరినేషన్ అది చేస్తూ ఉంటారు కదా, సో ఆ ఫ్లోరైడ్స్ వల్ల సో డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది రూట్స్ అన్నీ. సో మోస్ట్లీ మనం ఫిల్టర్ వాటర్ యూస్ చేస్తే సరిపోతుంది. మనం ఎప్పుడు అలర్ట్ అవ్వాలంటే ఈ స్టెమ్స్ ఉన్నాయి కదండి, అవి ఎల్లోగా మారిపోతాయి. అంటే స్ట్రెంతీగా లేకుండా ఇలా మెత్తగా అయిపోతాయి, అంత స్ట్రెంత్ లేకుండా, అండ్ ఎల్లో కలర్ కూడా అయిపోతాయి. సో అప్పుడు మనకి ఆ వాటర్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టు అన్నమాట. ఆ వాటర్ ఏదో ప్రాబ్లం ఉంటేనే మనకు అలా మోస్ట్లీ జరుగుతుంది. సో ఇమీడియట్గా మనం వాటర్ని చేంజ్ చేయాలి. ఆ వాటర్ని ఉంచిన గ్లాస్ని కానీ ఆ పాత్రను కానీ శుభ్రంగా డిష్ వాష్తో క్లీన్ చేసేసి ఆ రూట్స్ని బాగా వాటర్తో బాగా క్లీన్ చేయాలి. అంటే ఎనీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అవి ఏమైనా ఉంటే కొంచెం క్లీనప్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్లో మనం పెట్టుకుంటే మళ్ళీ ఆ డ్యామేజ్ అంతా స్ప్రెడ్ అవ్వకుండా మళ్ళీ యథావిధిగా మనకి గ్రోత్ అనేది బాగా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద మెయిన్ టిప్ అండి. ఎప్పుడైతే అది ఎల్లోగా మారిందో, ఆకులు ఎల్లోగా మారిపోతున్నాయా, ఇమీడియట్గా మీరు వాటర్ కంపల్సరీగా చేంజ్ చేయాలి. ఫ్రెష్ వాటర్ వేయాలి, బాగా రూట్స్ క్లీన్ చేసుకుని మళ్ళీ ఫ్రెష్ వాటర్తో పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ 2 స్టెమ్స్కి టాప్లో బాగా పాడైపోయింది, సో డ్యామేజ్గా అనిపిస్తుంది. సో దాన్ని రిమూవ్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో చాక్ తోటి దానికి ఆ నాడ్కి పైన కట్ చేసేస్తున్నాను. కావాలంటే దీన్ని 2 స్టెమ్స్ కింద కట్ చేసుకోవచ్చండి. జస్ట్ నాడ్ పైన కట్ చేసుకుంటే చాలు. మనకి ఇలా ఈవెన్గా బేస్ లాగా ఇలా స్ట్రైట్ కట్ చేసుకోవాలి. సో ఈ 2 స్టెమ్స్కి టాప్ బాగాలేదు కదా, సో వాటిని కట్ చేసుకున్నాను నేను. అలా నీట్గా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను లెంత్ సెట్ చేసుకున్నానండి. లాంగ్గా ఉన్న కొన్ని స్టెమ్స్ పక్కన పెట్టుకున్నాను, కొన్ని లాంగ్ స్టెమ్స్ని 2 కింద కట్ చేసుకున్నాను. జస్ట్ నాట్కి అబోవ్ కట్ చేసుకుంటున్నాను.
చాలా గట్టిగా ఉంది, కట్ అవ్వట్లేదు. ఫైనల్లీ కట్ చేశాను. ఇప్పుడు నేను ఇలా ఒక గాజు గ్లాస్ తీసుకున్నానండి, కొంచెం ప్లెయిన్గా కనిపించేలాగా. సో అందులోకి ఏ స్టెమ్స్ అండ్ ఏ షూట్స్ కట్ చేసుకున్న ప్రాపగేషన్కి కట్ చేసుకున్న షూట్స్ పెట్టుకుంటే కొంచెం చూడడానికి కూడా అందంగా ఉంటుందో అలా ప్లాన్ చేసుకుంటున్నానండి. అన్ని షూట్స్ ఒకటే పెట్టకుండా 2 స్టెమ్లు 2 షూట్స్ అలా పెట్టేలాగా ప్లాన్ చేసుకుంటున్నాను. లెవెల్స్ చూసుకున్నాను ఏ హైట్లో ఎంత ఉన్నాయి, ఏ సెటప్ బాగుంటుందని. సో దాన్ని డివైడ్ చేస్తున్నాను. 2 గ్లాసెస్ తీసుకున్నాను కదండి గాజువి. సో వాటిలోకి కొన్ని అందులో పెట్టాలని, కొన్ని వేరే గ్లాసులో పెట్టాలని ప్లాన్ చేసుకున్నాను. అట్లీస్ట్ 2 నాట్స్ అన్న వాటర్లో డిప్ అయ్యేలాగా పెట్టుకోవాలండి. సో ఇలా పెట్టేస్తే అది ఉండదు కదా, దాని సపోర్ట్ కోసం కొన్ని కలర్ఫుల్ మార్బుల్స్ పెట్టుకున్నాను. దీనివల్ల దానికి సపోర్ట్ కూడా ఉంటుంది, నిలబడతాయి, చూడడానికి అందంగా ఉంటాయి. అండ్ మనకు కూడా గాజు గ్లాస్లోంచి ఈ మార్బుల్స్ కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటే డెకరేషన్ ఐటమ్ కింద కూడా చాలా బాగా కనిపిస్తాయి కదా. సో అందుకని ఈ గ్లాస్ మార్బుల్స్ తీసుకున్నాను. సో ఫస్ట్ కొంచెం వాటర్ వేసేసుకొని హాఫ్ వరకు, ఆ తర్వాత ఈ గ్లాస్ మార్బుల్స్ వేసుకోవాలి. గ్లాస్ మార్బుల్సే కాదండి, వైట్ స్టోన్స్ దొరుకుతాయి కదా, వైట్ స్టోన్స్ అన్నీ వేసుకోవచ్చు. లేదా చిన్న చిన్న స్మాల్ స్టోన్స్ ఉంటాయి, ఫిష్ ట్యాంకుల్లో అట్లా వేస్తారు కదా, అవి వేసుకున్నా చాలా బాగుంటాయి. చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది, డెకరేషన్ ఐటమ్ పెట్టిన ఫీలింగ్ వస్తుంది అన్నమాట. సో మీరు అది కూడా ట్రై చేయొచ్చు, ఈ మార్బుల్సే అవసరం లేదు. ఇలా ఇంట్లో మనం అక్కడక్కడ కొంచెం ప్లాంట్స్ పెట్టుకుంటే ఇంటి వాతావరణం అంతా మనకు ఆహ్లాదంగా అనిపిస్తాయి. సో నేనైతే పర్సనల్గా అలా ఫీల్ అవుతాను, నాకు చాలా ఇంట్రెస్ట్ ఈ ప్లాంట్స్ గ్రోత్ చేయడం అంటే. సో ఇప్పుడు నేను సెకండ్ గ్లాస్ తీసుకున్నానండి. సో ఇందులోకి కొన్ని షూట్స్, కొన్ని లాంగ్ స్టెమ్స్ పెడదాం అనుకుంటున్నాను. సో ముందుగా వాటర్ వేసేసుకొని ఇందులో ఏ స్టెమ్స్ పెట్టాలి, ఏ షూట్స్ పెట్టాలి రెడీ పెట్టుకున్నాను. అవి ఏ టైప్లో పెడితే కొంచెం చూడడానికి కూడా అందంగా ఉంటుందో అలా సెట్ చేసుకున్నాను. 2 స్టెమ్స్ తీసుకుందామని, మరీ పెద్దవి కాకుండా కొంచెం మీడియం లెంత్ ఉన్న స్టెమ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఈ కట్ చేసుకున్న షూట్స్ ప్రాపగేషన్ కోసం పెట్టుకున్నాను. ఇలా పెట్టుకుని ఎలా చూడడానికి అందంగా ఉండేలా సెటప్ చేసుకొని అందులో నేను ఆల్రెడీ తెచ్చిపెట్టుకున్న ఇలా ఆలివ్ కలర్ స్టోన్స్ అండి, నాకు చాలా నచ్చాయి ఇవి. ఎప్పుడు వైట్ స్టోన్స్, బ్లాక్ స్టోన్స్ ప్రిఫర్ చేస్తాను, బట్ ఇది కొంచెం డిఫరెంట్ కలర్ కింద అనిపించింది నాకు. సో ఆలివ్ కలర్ అంటే కొంచెం నాచు కలర్ ఆ టైప్లో ఉన్నాయి. వీడియోలో వేరే కలర్ కనిపిస్తుంది అనుకుంటా. ఇవి పెట్టేశాను కొంచెం వాటికి సపోర్ట్గా ఉండడం కోసము. ఇలా 2 గాజు గ్లాసుల్లో మనం కట్ చేసుకున్న షూట్స్ని, స్టెమ్స్ని పెట్టుకున్నాను. సెకండ్ గాజు గ్లాస్ కూడా రెడీ అయిపోయిందండి. ఈ స్టోన్స్ వేసాను కదా, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు. ఇది కూడా చాలా బాగుంది, మార్బుల్స్ది కూడా బాగుంది, ఇది కూడా చాలా బాగుంది. ఇప్పుడు మిగిలిన స్టెమ్స్ని ఇందులో వేద్దాం అనుకుంటున్నాను. ఇది ఏంటనుకున్నారో ఒక కెటిల్ అండి, అంటే గ్రీన్ టీ కానీ బ్లాక్ కాఫీ కానీ హాట్ వాటర్లో పెట్టుకుని కలుపుకునే ఉంటుంది కదా. సో అది దాని క్యాప్ లిడ్ బ్రేక్ అయిపోయింది. సో దాన్ని ఇలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా అని చెప్పి నేను దీనికోసం యూజ్ చేస్తున్నాను. ఇలా ఈ లాంగ్ స్టెమ్స్ అన్నీ ఇందులో పెట్టుకుందామని డిసైడ్ చేశానండి. సో లాంగ్ స్టెమ్స్ అన్నీ మధ్యలో పెట్టుకుని వాటికి సపోర్టింగ్గా ఈ ఆలివ్ స్టోన్స్ అన్నీ వేసేసాను. ఈ గ్లాస్లోంచి ఆలివ్ స్టోన్స్ బయటికి చాలా నీట్గా అందంగా కనిపిస్తున్నాయి. సో ఇలా పెట్టుకున్నాను, ఇది కూడా రెడీ అయిపోయింది. సో ఇలా 3 పార్ట్స్ రెడీ చేసుకున్నాను నేను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న స్టెమ్స్ ఉన్నాయి కదండి, ఈ పైన ఈ బేస్ని ఇలాగే వదిలేస్తే నిలువుగా పెరుగుతుంది. ఈ బ్యాంబూ స్టిక్ అనేది నిలువుగా పెరుగుతుంది. సో అది మనకు అంత అందంగా ఉండదు. సో దీన్ని మనం సీల్ చేసేయాలి. అప్పుడు సీల్ చేస్తే సైడ్ నుంచి గ్రోత్ ఉంటుందన్నమాట. అంటే సైడ్ నుంచి కొత్త లీవ్స్ అవి వస్తూ మనకు కొంచెం బుషీగా కనిపిస్తుంది చూడడానికి. సో దీన్ని టాప్ని ఎలా సీల్ చేసుకోవాలంటే ఇలా వ్యాక్స్తో సీల్ చేసుకోవాలి. జనరల్గా క్యాండిల్స్ ఉంటాయి కదండి, ఇలా క్యాండిల్ని ఒక 1 మినిట్ వెలిగిస్తే పైన ఉన్న వ్యాక్స్ అంతా లిక్విఫై అవుతుంది కదా.
హ్యాండిల్ని ఆఫ్ చేసి ఆ లిక్విడ్ వ్యాక్స్లో మనం కట్ చేసుకున్న స్టెమ్ టాప్ని డిప్ చేయాలండి. అంతే, చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అలా డిప్ చేసుకోవాలంటే. అలా డిప్ చేయడం వల్ల ఆ టాప్ సీల్ అయిపోతుంది. సో ఆ డైరెక్షన్లో ఇంకా గ్రోత్ అంటూ ఉండదన్నమాట. సో మనకు అప్పుడు సైడ్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. అలాగే రిమైనింగ్ స్టెమ్స్ కూడా ఆ టాప్ని నేను వ్యాక్స్తో సీల్ చేసేస్తున్నాను. చాలా ఈజీ అండి. ఆ వ్యాక్స్ని కొంచెం వెలిగించి లిక్విఫైడ్ చేసుకొని, ఇవి వీడియోలో చూపిస్తున్నాను అది మళ్ళీ గట్టిగా అయిపోయింది. సో నేను మళ్ళీ వెలిగించి ఆ టాప్ అంతా కొంచెం కరిగి లిక్విఫైడ్ అయిన తర్వాత ఈ స్టెమ్ని దాంట్లో ముంచి సీల్ చేసేస్తాను అంతే. ఇంకా నిలువుగా పెరగదు అన్నమాట. సైడ్ గ్రోతే ఉంటుంది, నిలువుగా పెరగదు. మనకు కొంచెం లీవ్స్ అవి బుషీగా చూడడానికి కూడా అందంగా కనిపించేలాగా గ్రోత్ అయితే ఉంటుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ స్టెమ్స్ అన్నిటికీ టాప్ సీల్ చేసుకున్నానండి వ్యాక్స్ తోటి. ఇదో మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ టాప్ సీల్ చేసుకుంటే ఇంకా ఆ డైరెక్షన్ గ్రోత్ ఉండదు, ఓన్లీ సైడ్ గ్రోత్ ఉంటుంది. అంతేనండి. నేను రెడీ చేసుకున్న ఈ ప్లాంట్స్ అన్ని చూడండి. ఈ సైడ్ 2 సైడ్ గాజు గ్లాసులో పెట్టుకున్నాను. మధ్యలోది రెగ్యులర్గా కొంచెం లాంగ్గా ఉన్న స్టెమ్స్ అన్ని ఇందులో పెట్టుకున్నాను. చాలా బాగున్నాయి కదండి చూడడానికి. సో మీరు కూడా లక్కీ బ్యాంబూ ఉంటే ఇంట్లో దాన్ని ఇలా రెడీ చేసుకోండి. చాలా చూడడానికి అందంగా ఉంటుంది. ఇంట్లో గ్రీనరీ పెట్టుకున్న హ్యాపీ ఫీలింగ్ కూడా ఉంటుంది. ఈ మార్బుల్స్ అన్నీ ఈ గాజు గ్లాస్ నుంచి కనిపిస్తూ చాలా బ్యూటిఫుల్గా అనిపించాయండి నాకు. అందుకే కొంచెం క్లోజప్లో తీస్తున్నాను వీడియో. ఇలా నేను రెడీ చేసుకున్నాను. మీరు కూడా మీ దగ్గర ఉన్న బ్యాంబూ ప్లాంట్తో ఇలా ట్రై చేసి చూడండి. ఇలా రెడీ చేసుకున్నానండి. ఇది ఒక షూట్ 3 వీక్స్ బ్యాక్ కట్ చేశానండి నేను. అంటే రూట్ గ్రోత్ ఎలా ఉంటుందో మీకు వీడియోలో చూపిద్దామని. 3 వీక్స్కి ఇది ఇలా గ్రో అయింది. రూట్ చాలా తక్కువ స్టార్ట్ అయిందండి. యాక్చువల్గా 2 షూట్స్ పెట్టాను వాటర్లో. రెండవ దానికి ఇంకా అసలు రూట్ స్టార్ట్ అవ్వలేదు, బట్ దీనికి రూట్ స్టార్ట్ అయింది. సో మీకు రూట్ గ్రోత్ అనేది ఎలా ఉంటుంది, ఎంత టైం పడుతుంది అనేది తెలియడం కోసం దీన్ని కూడా వీడియో తీసి పెడుతున్నాను. సో ఇలా నా లక్కీ బ్యాంబూని అందంగా కట్ చేసుకొని డెకరేషన్గా కూడా పెట్టుకున్నాను. మీ దగ్గర కూడా లక్కీ బ్యాంబూ ఉంటే ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇంట్లోనే మెంతికూరని ఎలా పెంచుకోవాలో చూద్దామండి. నేను ఎగ్జాక్ట్లీ 10 days బ్యాక్ వేసానండి. మెంతులు వేసాను. చక్కగా మెంతికూర వచ్చింది. ఇంట్లోనే ఆకుకూరలు పెంచుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి. సో దీనికోసం నేను డైరెక్ట్ మెంతులు తీసుకోవచ్చండి. దీనికి స్పెషల్గా విత్తనాలు అవేం అవసరం లేదు. సో ఇంట్లో మనకు మెంతులు ఖచ్చితంగా, మన తెలుగువారి ఇంట్లో అందరి ఇంట్లో మెంతులు ఖచ్చితంగా ఉంటాయి. సో వాటిని మనం సీడ్స్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను పాటింగ్ సాయిల్తో పాట్ని రెడీ చేసి పెట్టుకుని ఆల్రెడీ కొంచెం వెట్ చేసి పెట్టుకున్నానండి. సో దీంట్లో ఈ మెంతుల్ని కాస్త దగ్గరగా వేసేయాలి. ఎందుకంటే ఇవి చాలా లేతగా ఉన్నప్పుడే, అంటే 10 days ఉన్నప్పుడే మనం దీన్ని కట్ చేసేస్తాం కదా, దానికి స్టెమ్ అంత స్ట్రెంగ్త్ ఉండదు. మనం ఏదో దూరంగా చల్లుకుంటే అవి ఒక 1 inch 5 days పెరగగానే పక్కకు వండిపోతాయి. సో మనం ఎంత దగ్గరగా వేసుకుంటే అంత ఒత్తుగా దగ్గరగా పెరుగుతాయి అన్నమాట. అవి కూడా నిలబడతాయి గాలికి వానకి వంగిపోకుండా. సో ఇలా దగ్గరగా వేసేసుకొని దానిపైన ఒక స్మాల్ లేయర్ ఆఫ్ డ్రై సాయిల్ని వేసేసుకోవాలి. జనరల్గా విత్తనం ఎంత ఉంటే దానికి 3 times లేదా 4 times సాయిల్ని జస్ట్ ఒక 1 layer సాయిల్ యాడ్ చేసుకోవాలి ఒక లేయర్ కింద. అలా ఈవెన్గా సాయిల్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వాటర్ వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత వాటర్ వేసేసుకోవాలండి. మనం దీన్ని వాటర్తో ఎవ్రీడే వెట్ చేసుకోవాలి సాయిల్ని. అప్పుడే అవి మొలకలు వస్తాయి, బాగా గ్రోత్ ఉంటుంది. సఫిషియెంట్ వాటర్ లేకపోతే అవి ఫెర్టిలైజ్ అవ్వండి, మొలకలు ఎత్తవు. సో అలాగే ఉండిపోతాయి, పాడైపోతాయి అన్నమాట. సో ఇక్కడ నాకు కొంచెం మెంతులు బయటకు కనిపిస్తున్నాయి. సో దాన్ని
సాయిల్తో కవర్ చేస్తున్నాను. మనం ఫస్ట్ టైం ఇలా విత్తనాలు వేసుకుని మెంతులు వేసుకునేటప్పుడు ఆ వాటర్ అడుగు నుంచి కిందకి వచ్చేసే అంతవరకు డ్రైన్ అయ్యి వాటర్ బయటకు వచ్చేంత వరకు వాటర్ చేసుకోవాలండి. సో బాగా వెట్ చేసుకోవాలి, అప్పుడు మనకి గ్రోత్ అనేది బాగా ఉంటుంది. సో ఇలా మెంతులు వేసుకొని ఒక పాట్ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఇంకొక పాట్ రెడీ చేసి పెట్టుకున్నానండి. సాయిల్ పెట్టేసుకుని వెట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో నేను నానబెట్టిన మెంతులు వేస్తున్నానండి. అంటే బిఫోర్ డే ముందు రోజు నైట్ నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి వేస్తున్నానండి. ఇలా కొంచెం అవి ఉబ్బినట్టుగా అయ్యాయి నాని. సో వీటిని వేస్తున్నాను. సో దట్ నేను దీనికి డిఫరెన్షియేట్ చేద్దామని ఈ వీడియోలో చూపిద్దామని ఇది కూడా తీసుకున్నాను. నానబెట్టుకున్న మెంతుల్ని ఇలా దగ్గరగా వేసుకోవాలి. చెప్పాను కదండి, దూరంగా వేసుకుంటే అవి ఎక్కువ నిలబడి ఉండవు, పడిపోతాయి. ఎందుకంటే స్టెమ్ చాలా సన్నగా లేతగా ఉంటాయి కదా, సో నిలబడవు. సో దగ్గరగా వేసుకోవాలి. కొత్తిమీరకి ధనియాలు వేసుకున్న ఈ మెంతులు వేసుకున్న దగ్గరగా వేసుకోవాలి. సో అవి ఒకదానికొకటి సపోర్టింగ్గా ఉండి మనకి బాగా పెరుగుతుంది అన్నమాట. సో దీనిపైన కూడా ఒక లేయర్ ఆఫ్ సాయిల్ వేసేసుకుంటున్నాను. తర్వాత దీన్ని వాటర్ వేసుకుని కింద వరకు వాటర్ డ్రైన్ అయ్యే వరకు వాటర్ వేసుకుని పెట్టుకుంటున్నాను. ఈ వీడియో ఒక 2 days తర్వాత అండి. 2 days తర్వాత ఇలా మొలకలు వచ్చినాయి. ఇవి నానబెట్టుకొని వేసుకున్న మెంతులు. ఇవి కొంచెం నానబెట్టిన మిగిలిపోతే అవి వేసాను ఇందులో పక్కన పాట్లో. అవి ఇంకా స్ప్రౌట్ అవుతూ ఉన్నాయి లోపల నుంచి. ఇవి డైరెక్ట్ మెంతులు వేసిన పాట్ అండి. ఇవి ఇంకా మొలకలు రాలేదు, ఎందుకంటే నానబెట్టినవి ఆల్రెడీ త్వరగా స్ప్రౌటింగ్కి రెడీగా ఉంటాయి కదా. సో దానివల్ల నానబెట్టినవి త్వరగా వచ్చేస్తాయి. హలో ఫ్రెండ్స్, ఇది 3rd డే అండి, 3వ రోజు. కొంచెం గ్రోత్ అయితే బాగానే ఉంది. ఈ కింద పాట్లో కూడా బాగానే వచ్చాయి స్ప్రౌట్స్. కొంచెం అంటే నానబెట్టిన వాటితో కంపేర్ చేస్తే తక్కువే వచ్చాయి, బట్ ఇవి కూడా స్లోగా గ్రోత్ అయితే కనిపించింది నాకు. చాలా వరకు మొలకలన్నీ వచ్చేసినాయి. సో ఇవి డైరెక్ట్ మెంతులు వేసుకున్న పాట్ మీకు తెలుసు కదా. సో ఇలా ఉందండి గ్రోత్ ఆఫ్టర్ 3 days. ఇది 5th డే కండి. 5th డేకి ఇలా వచ్చాయి. చాలా వరకు బాగా గ్రోత్ అయింది. చాలా దగ్గరగా ఉండడం వల్ల చాలా లుకింగ్ కూడా చాలా బాగా కనిపించింది. చాలా గ్రీన్ కలర్లో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు. సో ఈ పాట్లో అయితే బాగానే గ్రోత్ ఉంది. ఈ నానబెట్టిన మెంతులు వేసుకున్నవి. ఈ లెంత్ అయితే ఇంచుమించు 2 inches పెరిగినాయండి. 2 inches వరకు పెరిగింది 5 daysకే. ఇది నెక్స్ట్ పార్ట్. ఇది కూడా నానబెట్టిన మెంతులు వేసుకున్నదే. ఇది కూడా బాగానే దాంతో సమానంగానే గ్రోత్ అయింది. ఇప్పుడు మనం కింద పార్ట్ చూద్దాం. ఇది కూడా ఆల్మోస్ట్ అన్నీ పెరిగినాయండి, బాగానే వచ్చింది. ఫస్ట్ 2-3 days చాలా లేట్గా ఉంది గ్రోత్, బట్ 5th డే వచ్చేసరికి ఇది బాగా పెరిగింది. ఆల్మోస్ట్ అన్ని మొలకలు వచ్చేసి గ్రీనరీ అంతా స్టార్ట్ అయింది. హలో ఫ్రెండ్స్, ఇది డైరెక్ట్ మెంతులు వేసిన పాట్ అండి. ఇది 10 days తర్వాత. నిన్న చాలా పెద్ద వర్షం వచ్చింది, అన్నీ తడిసిపోయి ఇలా వాలిపోయినాయి కొన్ని. సో అందుకని నేను తీసేస్తున్నాను. యాక్చువల్గా 10 days తర్వాత మనం తీసేసుకోవచ్చు, ఎందుకంటే ఇవి మైక్రో గ్రీన్స్ లాగా కదా. మనం 10 days 2 weeks లోపే మనం కట్ చేసుకుని తీసేసుకుంటే దీంట్లో ఉన్న పోషకాలు, న్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయి. ఇంకా పెద్దవైతే వాటి తగ్గిపోతూ ఉంటుంది దాని న్యూట్రిషియంట్ వాల్యూ అంతా. సో ఆల్మోస్ట్ మనం ఇలాగే 10 days or 14 days లోపు మనం తీసేసుకుంటే
టేస్టీగా కూడా ఉంటుంది, దాంట్లో ఉన్న పోషకాలు కూడా మనకు అందుతాయి. ఇలా డైరెక్ట్గా కుదుళ్ళ నుంచి తీసుకోవచ్చండి. ఇలా తీసుకుంటే మట్టి కూడా వస్తుంది. సో నాకు అది ఇష్టం లేదు, అందుకనే నేను కుదుళ్ళని వదిలేసి టాప్ మటుకి ఆ టాప్ లీవ్స్ వరకు మటుకి కట్ చేసుకుంటున్నాను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. సో ఇవి డైరెక్ట్ మెంతులు వేసుకున్నది ఆఫ్టర్ 10 days. చూడండి ఇలా వచ్చింది. ఇది డైరెక్ట్గా కుదుళ్ళ నుంచి తీసుకుంటే ఇలా మట్టి వస్తుంది. మనం దాన్ని క్లీన్ చేసుకుని కట్ చేసి పెట్టుకోవచ్చు. సో నేను అదంతా ఇబ్బంది ఏం లేకుండా డైరెక్ట్గా టాప్ లీవ్స్ వరకు కట్ చేస్తున్నాను. సో చిన్న చిన్న ఆకులు చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి, ఇందులో పోషకాలు ఉంటాయి. సో ఇది నానబెట్టుకున్న మెంతులు వేసుకుందండి. ఇది అంత వాన దీని మీద పడలేదు, కొంచెం లోపలికి ఉంది. సో ఇది పెద్ద డ్యామేజ్ అవ్వలేదు. ఇప్పుడు మనం దీన్ని హార్వెస్ట్ చేసుకుందాము. దీన్ని కూడా ఓన్లీ లీవ్స్ వరకే టాప్ కట్ చేసుకుంటానండి. ఇవన్నీ 2.5 inches వరకు పెరిగినాయి, 2.5 నుంచి 3 inches వరకు పెరిగినాయి. సో మట్టి ఏమి రాకుండా జాగ్రత్తగా పైన లీవ్స్ మటుకి కట్ చేసుకుంటున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా టాప్ లీవ్స్ అన్ని కట్ చేసుకుంటున్నాను. ఇలా 2 parts నేను హార్వెస్ట్ చేసుకున్నానండి. చూసారు కదా, చాలా ఫ్రెష్ మెంతికూర నాకు వచ్చింది. మీరు కూడా ఇంట్లో తప్పనిసరిగా ట్రై చేయండి. మనం చేతులతో మనం ప్లాంట్ చేసుకుని గ్రో చేసుకుని హార్వెస్ట్ చేసుకుని వాటితో ఏదైనా మనం కుక్ చేసి పెడితే మన ఫ్యామిలీ మెంబర్స్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఆ ఫీలింగ్ని మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇది కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి. థర్డ్ పార్ట్లో ఉన్న మెంతికూర కూడా హార్వెస్ట్ చేసుకున్నానండి. అది ఇలా వచ్చింది నాకు మెంతికూర. చాలా ఫ్రెష్గా గ్రీనీగా ఉంది. సో మీరు కూడా తప్పనిసరిగా ఇంట్లో ట్రై చేయండి. పిల్లలతో వేయించినా ఇది చాలా ఈజీగా పెరిగిపోతుంది కదా. సో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు ఏదో ఒక ప్లాంట్ని పెంచామన్న ఫీలింగ్ వాళ్ళకు కూడా ఉంటుంది. ఈ వీడియోలో నా కారిడార్లో ఉన్న ప్లాంట్స్ కూడా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ నా మనీ ప్లాంట్స్, నా ఫ్లవర్ ప్లాంట్స్ ఈ వీడియోలో ఫొటోస్ పెడుతున్నాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.